తెలంగాణ భవన్లో ఆలేరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యురాలు గొంగిడి సునీత విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఎలాంటి పర్మిషన్ లేకుండా రాత్రికి రాత్రే స్థలాన్ని రిజిస్ట్రేషన్ ఎలా చేయించారని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య భూదందాల ఐలయ్యగా మారాడన్నారు. కొలనుపాకలో 7 ఎకరాల 22 గుంటల భూమిని 154 మంది పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడన్నారు. ఇలాంటి వ్యక్తి కేటీఆర్ మీద మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కేటీఆర్ స్థాయి ఎక్కడా, నీ స్థాయి ఎక్కడా అని ప్రశ్నించారు. ఎలాంటి పర్మిషన్లు లేకుండా రాత్రికి రాత్రి భూములు రిజిస్ట్రేషన్ చేయించాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన భూ దందాలపై సిబిఐ, ఈడీ కేసు పెట్టాలి, విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు గొంగిడి సునీత. సొంత పార్టీ అవినీతి ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. అన్ని ఆధారాలు ఉన్నా బిర్లా ఐలయ్య మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా కేటీఆర్ మీద కేసు పెట్టారు. లగంచర్ల రైతులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మీద కేసు పెట్టారు. ఎదురు మాట్లాడిన బీఆర్ఎస్ నాయకుల మీద బెదిరింపులకు పాల్పడుతున్నారు. బిర్లా ఐలయ్య మీద చర్యలు తీసుకునే వరకు విడిచిపెట్టమని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఆలేరు శాసనసభ్యులు అందరు చెప్తుంటారు ఆయన పేరు బిర్లా ఐలయ్య అని, కానీ ఇప్పుడే పేరు మారిందని తెలిసింది. భూదందాల ఐలయ్యగా ఆయనకు పేరు వచ్చిందనే విషయం తెలిసింది. మరి నిజమే, ఆ భూదందాల ఐలయ్య భాగవతం బయట పెట్టడానికే ఈరోజు రావడం జరిగింది. బిర్లా ఐలయ్య భూదందాల భాగవతాన్ని బయట పెట్టడానికే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. నిన్న మొన్న పత్రికలలో చాలా స్పష్టంగా వచ్చింది. కొలన్పాకలో 472 సర్వే నెంబర్, 473 సర్వే నెంబర్లలో 7 ఎకరాల 27 గుంటల భూమిని అక్రమంగా బెదిరించి, యజమానులను బెదిరించి 17 తారీఖు నాడు రిజిస్ట్రేషన్ చేసుకొని 19 తారీఖు నాడు నాలా పర్మిషన్లు తీసుకొని రాత్రికి రాత్రే అధికారులను బెదిరించి 20 తారీఖు నాడు, 21 తారీఖు నాడు, 23 తారీఖు నాడు 154 మంది పేరు మీద ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అది కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా, డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ లేకుండా ఎట్లా చేసిరో కూడా తెలియదు. రాత్రి ఫెన్సింగ్ వేసేసి తెల్లారే వరకల్లా 154 మంది పేరు మీద మరి రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఈ భూదందాల బిర్లా ఐలయ్య పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మొన్న కేటీఆర్ గారి మీద, నీ స్థాయి ఎంత, నీ కథ ఎంత, భూదందాలు చేసుకునేటోని వీధి రౌడీలాగా ప్రవర్తించితే మనిషివి నువ్వు. ఒక గ్లోబల్ నాయకుడు, ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడు గురించి మాట్లాడతారా మీరు? ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు? నీ భాగవతం అంతా బయట పెడితే రోజొక ఎపిసోడ్ బయటకు వస్తుంది. ఎక్కడెక్కడ నువ్వు భూదందాలు చేసి ధనార్జనే లక్ష్యంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మితిమీరిన నీ చర్యలు బయటపడతా ఉన్నాయి. ఇవాళ నీ పుణ్యమే కదా సబ్ రిజిస్ట్రార్ గారు సస్పెండ్ అయినరు. నీ పుణ్యమే, నువ్వు బెదిరిస్తే రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్లు చేసినందుకు వారు కూడా సస్పెండ్ అయినరు. ఇవన్నీ ఆధారాలు లేకుండా మాట్లాడతలేం. పక్కా సాక్ష్యాలతో వచ్చినాను. నీ భూదందాల భాగవతాన్ని బయటపడడానికి వచ్చినాం. బిడ్డ, నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడతావా? ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు? ఏ స్థాయిలో ఉన్నా అని మర్చిపోయి మాట్లాడుతున్నావు? కేటీఆర్ గారి స్థాయికి నువ్వు తగ్గుతావా అని నేను అడుగుతా ఉన్నాను. గౌరవ్ కేటీఆర్ గారు ఈ హైదరాబాద్ని, తెలంగాణని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి ప్రయత్నం చేసినారు. శాతగాని మీరు యారుగుట్ట దేవాలయాన్ని కూడా ఈరోజు మరి భ్రష్టు పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రఖ్యాతిని దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు కేటీఆర్ గారి గురించి మాట్లాడడం నిజంగా కూడా దురదృష్టకరం. ఈరోజు వారి దందాల గురించి చాలా స్పష్టంగా చెప్పడానికి ఆధారాలతో రావడం జరిగింది. మొన్న 17 డిసెంబర్ నాడు సేల్ డీడ్, ఇది 17 డిసెంబర్ నాడు మరి రాజేంద్ర ప్రసాద్ శర్మ దగ్గర నుంచి చెల్ల అంజనీ ప్రసాద్ గారికి సేల్ డీడ్ జరిగినట్టుగా ఇగో ఇది డాక్యుమెంట్. ఈ సేల్ డీడ్ 17 డిసెంబర్ నాడు జరిగింది. దాని తదనంతరం 17 డిసెంబర్ నాడు
సేల్ డీడ్ జరిగితే 19 డిసెంబర్ నాడు నాలా పర్మిషన్ జరిగిన తర్వాత వరుసగా 20 తారీఖు నాడు రాత్రే ఫెన్సింగ్ వేసి డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ లేకుండా రాత్రే ఫెన్సింగ్ వేసి ఇదో 154 మందికి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినారు. 3 రోజులు 154 మందికి డాక్యుమెంట్లు అంటే రిజిస్ట్రేషన్లు చేసినారు. డిటిసిపి లేఅవుట్ లేకుండా చేసినారు. అటు అధికారులను బెదిరించి, తహసీల్దార్ని బెదిరించి, సబ్ రిజిస్ట్రార్ని బెదిరించి, సిఐ కొండలరావుని బెదిరించి, ఇందులో కొండలరావు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది, సిఐ కొండలరావు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది, సబ్ రిజిస్ట్రార్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది. అందుకే ఈరోజు డిఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ బాజాబ్తా యారగుట్టకు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి సబ్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేసినారు. అట్లాగే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న కొండలరావు గారు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు. చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి రేవంత్ రెడ్డి గారు నోరేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎవరు దొరికితే వాళ్ళని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, బాజాబ్తా అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే భూదందాలు చేసి అనేక అక్రమాలు చేస్తూ ఉంటే మరి ఈయన మీద ఏం చర్యలు తీసుకుంటారు రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతా ఉన్నాం. తప్పకుండా సిబిఐ కేసు పెట్టాల్సిందే, ఈడీ యాక్ట్ పెట్టాల్సిందే, వీరిని కూడా మరి విచారణ చేయవలసిందే. ఎట్లయితే చిన్నవాటికి పెద్దవాటికి అందరిని మీరు టార్గెట్ చేసి వెళ్తూ ఉన్నారో ఈరోజు సాక్ష్యాలతో చూపిస్తూ ఉన్నాం. తప్పకుండా ఇతని మీద కేసు పెట్టి విచారణ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. మొన్న 7వ తారీఖు జనవరి జంగయ్య అనే వ్యక్తి తీర్మార్ మల్లన్న గారి దగ్గరికి వెళ్ళినారు. శాసన మండలి సభ్యుడు తీర్మార్ మల్లన్న దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చినాడు. అయ్యా, నాకు పలానా దగ్గర భూమి ఉంది, డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ లేకుండా మరి పలానా వ్యక్తులు ఈ విధంగా 154 మందికి మరి రిజిస్ట్రేషన్ చేసినారు, ఇలా అక్రమాలు జరిగినాయి అని చెప్పి తీన్మార్ మల్లన్న దగ్గరికి వెళ్తే తీన్మార్ మల్లన్న గారు దాని మీద ఎండార్స్మెంట్ చేసినారు. స్టాంప్స్ అండ్ రిజిస్టర్స్ ఐజీకి మరి ఎండార్స్మెంట్ చేసినారు. ఇది ఇంతటితో ఆగకుండా తీన్మార్ మల్లన్న గారు స్వయంగా తన లెటర్ ప్యాడ్ మీద లెటర్ కూడా పెట్టినారు. స్టాంప్స్ అండ్ రిజిస్టర్ ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న గారు ఇక్కడ అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి స్టాంప్స్ అండ్ రిజిస్టర్ కమిషనర్ గారికి ఒక లెటర్ కూడా పెట్టినారు. ఇది వారి లెటర్ ప్యాడ్ జెరాక్స్ కాపీ. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక శాసన మండలి సభ్యుడే చర్యలు తీసుకోమని చెప్తుంటే ఈ భూదందాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళను, ఈ భూదందాలకు వెనక ఉండి నాటకాలు ఆడిన మరి ఎమ్మెల్యే గారి మీద బాజాబ్తా బలహీన వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అని చెప్పి స్పష్టంగా క్యూ న్యూస్లో కూడా మెన్షన్ చేసినారు. సో ఇన్ని ఆధారాలు ఉన్నాక కూడా మరి బీర్లయ్య గారి మీద ఈ ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోబోతా ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆధారాలు లేకపోయినా అక్రమంగా కేటీఆర్ గారి మీద కేసు పెట్టి విచారణ పిలిపిస్తున్న ఈ ప్రభుత్వం, అదేవిధంగా ఆధారాలు లేకున్నా లగచర్లలో ఉన్న గిరిజన రైతులను పరామర్శించడానికి పోయిన పట్నం నరేందర్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసులు పెట్టి 31 రోజులు జైల్లో పెట్టినారే. ఈరోజు ఇన్ని ఆధారాలతో మరి ఎమ్మెల్యే గారు బీర్లయ్య గారు దొరికితే ఎన్ని రోజులు మీరు జైల్లో పెడతారో చూస్తాం. ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక పక్షపాతం చూపించి వాళ్ళ ఎమ్మెల్యేను కాపాడుకునే ప్రయత్నం కనుక చేస్తే ఎక్కడి వరకైనా పోతాం, కోర్టుకైనా పోయి బాజాబ్తా ఆ శాసనసభ్యుడి మీద యాక్షన్ తీసుకునే దాకా వదిలిపెట్టమనే మాట చెప్తా ఉన్నాను. అనేక మందిని బెదిరించి అవసరమైతే నేను కిడ్నాప్ చేస్తా అని చెప్పి బెదిరించి మరి చేస్తూ ఉన్నారు. వీర్లయ్యతో పాటు ఆయన అనుచరులు కూడా, ఇగో మా యాదగిరిగుట్ట మండల బీసీసీఎల్ కన్వీనర్ కౌడ మహేందర్ ఇవాళ ఉదయం ఫోన్ చేసి అరే నువ్వు ఎక్కువ తక్కువ నకరాలు చేయకని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఆయన అనుచరుడు మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం వాట్సాప్లలో కాల్ చేసి బెదిరిస్తూ ఉన్నారు. నువ్వు రోడ్డు మీదకి వస్తే నీ అంత చూస్తా అని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేస్తారు మీరు అంటే మీకు ఎదురు మాట్లాడితే, మీరు చేసే అక్రమాల గురించి మాట్లాడితే మా మీద మీరు దాడి చేస్తా అని చెప్పి బెదిరిస్తారా? ఈ విధంగా బెదిరిస్తున్న నాయకుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి
మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు గొంతెత్తి మాట్లాడడం నేను గొప్ప మనిషిని అని చెప్పుకోవడం కాదు. ఇవాళ నీ ప్రభుత్వంలో పనిచేస్తున్న భూదందాల బీర్ల ఐలయ్యను నువ్వేం చేస్తావో చూస్తాం. నిజంగా నీకు ఎంత నిజాయితీ ఉందో ఈ ఒక్క కేసులో బయటపడిపోతుంది నీ నిజాయితీ. మరి అతని మీద చర్యలు తీసుకునే వరకు ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.